మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దిగువ బసినాయకర్పల్లికి సంబంధించి మాదిగపల్లిలో అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు మాదిగపల్లె గాలి నీరు కూడా పారకూడదనే ఒక చెడు ఉద్దేశంతో ఎత్తైనటువంటి గోడను నిర్మిస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు సబ్ కలెక్టర్ అయినటువంటి వారి దృష్టికి మేము తీసుకోవడం జరిగింది. మరి ఈ విషయం పైన ఆమె స్పందించి మరి సర్వే చేయించి మీకు న్యాయం చేయిస్తాము అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. మరి అయితే అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు గతంలో కూడా ఊటుకూరు పంచాయతీకి సంబంధించినటువంటి దిగువ మాదిగపల్లికి సంబంధించినటువంటి పల్లిని కూడా గోడ నిర్మించడం జరిగింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎగువ బసినాయకర్పల్లె మాదిగపల్లిలో కనీసం దారి కూడా లేకుండా అడ్డుగా గోడ నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి ఆ యొక్క కన్స్ట్రక్షన్ ఆపమని కూడా మేము మేడం గారిని కోరడం జరిగింది. మరి వెంటనే విఆర్ఓతో మాట్లాడి సర్వే చేయించి ఆ యొక్క కన్స్ట్రక్షన్స్ను కూడా వెంటనే ఆపిస్తానని చెప్పేసి మాకు ఆమె చెప్పినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మాకు న్యాయం చేస్తానని చెప్పేసి ఆమె హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు డిబిఎన్ పల్లి ఎస్సీ కాలనీకి సంబంధించినటువంటి విషయాన్ని మేము ఆర్డీఓ గారికి తీసుకొచ్చి ఆ విషయాన్ని గుర్తు చేసినాము. అయితే 2 రోజుల క్రితము అక్కడ గోడ నిర్మిస్తున్నటువంటి అగ్రకులాల వారిని కలిసి ఇక్కడ గోడ కట్టడము కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మరి ఈ ఎస్సీ కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళని ఇలేసినటువంటిగా అవుతుంది. మరి ఇక్కడ గోడ కట్టకూడదంటే వాళ్ళు ఎన్సర్కి సంబంధించి మేము గోడ వేస్తున్నాం అంటారు. అయితే ఎన్సర్ వేయాలంటే అది కొన్ని ఎకరాల సంబంధించి ఖాళీ జాగా ఉండాలి. అయితే అక్కడ ఖాళీ జాగా లేకుండా బిల్డింగ్లు మాత్రం నిర్మించి ఉన్నారు. అక్కడ ఎన్సర్ వేసేదానికి కూడా అవకాశం లేదు. అయితే దాన్ని సాకుతో వాళ్ళు ఎన్సర్ వేస్తామనే సాకుతో గోడ నిర్మిస్తున్నారు. అయితే అది కరెక్ట్ కాదు. దళితుల్ని అవమానించే విధంగా అది జరుగుతున్నదని ఎంఆర్పిఎస్ తరఫున మేము తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాము. అయితే ఆర్డీఓ కూడా దానిపైన తగు చర్యలు తీసుకొని దళితులకు న్యాయం చేయాలని మేము ఎంఆర్పిఎస్ తరఫున దాన్ని ఖండిస్తూ మేము తెలియజేస్తున్నాం అందరికీ.